కామారెడ్డి జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. బాన్స్వాడ మండలం కోనాపూర్, హన్మాజీపేట్ గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామాలకు ఎవరు వెళ్లాలన్నా భయపడుతున్నారు. అధికారులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జ్వరం, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మందులు సరఫరా చేస్తున్నారు. మందులు ఎంత వాడినా వారాల తరబడి జ్వరం తగ్గడం లేదని, వ్యాధి అంతుచిక్కడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రోజుల నుంచి వస్తుంది జ్వరం. 15 రోజులు అయితే సార్. ఏమైతుంది? ఎన్ని రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు నీకు? మోకాళ్ళ నొప్పులు ఎన్ని రోజులు? ఇద్దరు ఇప్పుడు అందరికి వచ్చినాయి. ఇద్దరికి అబ్బాయి పోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొంచెం చట్నీలు తిన్నా, పులుసు చెప్పేది అయితే మనకి అవసరం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్ ఏం కాదు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. నా పేరు సోమప్ప, కోనాపూర్ విలేజ్ ఒక వార్డ్ నెంబర్. నేను కోనాపూర్లో విష జ్వరాలతో చాలా బాధపడుతారు. ఇంటింటికి సర్వేలో ఒక 150 మంది తేలేరు. ఆయా వర్గాలు మొత్తం రిపోర్ట్ రాసుకొచ్చారు. ఇక్కడ రాసుకొచ్చి అందుబాటులో తీరదీసారు. అయినా డాక్టర్లు అందుబాటులో ఉండి మాకు కొంచెం గోళీలు కానీ టాబ్లెట్స్ అన్ని వాడుకుంటూ ఇస్తే మాకు కొంచెం బాగుపడతారు. మొక్కల నొప్పితో చాలా బాధపడతారు. ఇక్కడ విలేజ్ లో ఎంతమంది అంటే దాదాపు చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్ద మనుషుల దాకా 50 సంవత్సరాల ఉన్న దాకా ఇస్తుంది. కనీసం ఈ ఊళ్ళో కూడా కొన్ని డెంగ్యూ అదంతో కూడా మరణించడం జరిగింది. ఇలా ఒక భావన ఆమె మొత్తం ఆమె మన దీంట్లో మేనేజర్ ఉండే, ఇలా చనిపోవడం కూడా జరిగింది డెంగ్యూ వ్యాధి తోటి. 3 రోజులు బతికింది హైదరాబాద్ లో, తర్వాత ఇలా మరణించింది. అసలు కొన్ని రాకుండా ఇంకా జాగ్రత్త పడాలా కోనాపూర్లో విలేజ్ అని మేము కోరుకుంటాం. పక్క ఒకటి హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్, అందువల్ల డాక్టర్లు కూడా సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ పోయకుండా వస్తారు. కనీసం గ్లూకోజ్ పెట్టాలని సౌకర్యిస్తున్నాం. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండలేకుండా కూడా టాబ్లెట్ చేసుకుంటా వాళ్ళు బాధపడకుండా ఇళ్లలో ఉంటారు. అది మనం కొంచెం గౌరవించి వాళ్ళకి అందుబాటులో అన్ని తీసుకొస్తే మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాం. కాబట్టి నిన్న ఇంతకుముందు కూడా ఎక్స్ఎంఎల్ఏ వచ్చిండు, చెప్పిపోయిండు, వచ్చి కొంచెం చేసిర్రు. కానీ ఇంకా కూడా మాకు ఆదుకోవాలని కోనాపూర్ విలేజ్ లో ఉన్నంత ఈ గట్టుమీద ఏరియాలో ఎక్కడ లేదు. అంత జ్వరాలతో బాధపడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి మొత్తం పిల్లలు ఒక స్కూల్ కూడా పోకొచ్చారు. తల్లిదండ్రులు అంటిపెట్ట లేకుండా కూడా స్కూల్ పోకుండా ఇళ్లలోనే పరిమితం అయిపోతారు. గత 10 రోజుల నుంచి మాకు ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి, ఈ డెంగ్యూ వ్యాధులు కొంచెం వస్తున్నాయి. బిట్టర్లు కొంచెం సాఫ్ చేసి నీట్ గా ఉంచాలని మేము ఈ విలేజ్ తరపు నుంచి కోరుకుంటాం. పిఎస్సి హన్మాజీపేట్. నా పేరు లక్ష్మ అండి, నేను హెల్త్ సూపర్వైజర్ అండి. ఇప్పుడు కోనాపూర్ లో మేము 1 వీక్ నుండి క్యాంపు కొనసాగిస్తున్నామండి. ఆశాలు, ఏఎన్ఎంలు హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది విలేజ్ ని. తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు ఒక్కొక్క ఇంటిలో ఒకరు లేక ఇద్దరు ఫీవర్, కోల్డ్, తర్వాత బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారండి. వాళ్ళకు మేము టాబ్లెట్స్ అందివ్వడం జరిగింది. తర్వాత 1 వీక్ నుండి క్యాంప్ కొనసాగిస్తున్నాం కాబట్టి సార్ స్ప్రే కూడా చేయించడం జరిగింది. 2-3 టైమ్స్ స్ప్రే కూడా చేసిరండి. ఇప్పుడు 1 వీక్ నుండి క్యాంప్ కొనసాగుతుంది, సర్వే చేస్తున్నాం. తర్వాత ఫస్ట్ కంటే ఇప్పటికి సార్ తగ్గుముఖం పట్టింది సార్. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. శానిటేషన్ గురించి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని వాళ్ళకి